అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు మనం 10th క్లాస్ ఎన్‌సీఈఆర్‌టీ సైన్స్ చాప్టర్ 1 కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే టాపిక్ గురించి మొదలు పెడతాం. నేను ఈ టాపిక్స్ అన్నీ కూడాను కాన్సెప్ట్ వైస్‌గా చేసుకుంటూ వెళ్తాను. మీకు ప్రామిస్ చేస్తున్నాను లెసన్ కంప్లీట్ అయిపోయేటప్పటికి మీకు మొత్తం కాన్సెప్ట్స్ అంతా కూడా అర్థమైపోతాయి క్రిస్టల్ క్లియర్‌గా. ఇది నా తరపు నుండి ఉన్న ప్రామిస్. అండ్ ఇంకొక ప్రామిస్ ఏంటంటే మీకు గాని ఎక్స్‌ట్రా అడ్వాన్స్డ్ టాపిక్స్ కావాలనుకుంటే మన యాప్‌లో అభిజ్ఞ యాప్‌లో ఆల్రెడీ కోర్సెస్ ఉన్నాయి. ఈ కోర్సెస్‌లో పాలిసెట్‌కి సంబంధించి నెక్స్ట్ ఇదే చాప్టర్‌కి సంబంధించిన అడ్వాన్స్డ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గెట్ జాయిన్ ఇన్ దట్ కోర్స్. ఓకే. ఇక మనం వెళ్ళిపోతాం మన టాపిక్‌కి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించిన నోట్స్ ఏవైనా కావాలనుకుంటే అభిజ్ఞ అకాడమీ యాప్‌లో ఉంటది. యాజ్ యూజువల్ టెలిగ్రామ్‌లో కూడా ఉంటది. సో కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ అనే టాపిక్ మొదలు పెట్టడానికన్నా ముందు నేను మీకు కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. అవి ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్, ఏం చేంజెస్ చెప్పండి. అయితే కెమికలా లేకపోతే ఫిజికల్ చేంజా? ఇక్కడ నెంబర్ 1 కుకింగ్. కుకింగ్ అంటే ఏ చేంజ్ గెస్ చేయండి. ఇది ఫిజికలా, కెమికలా? యెస్, ఇది కెమికల్ చేంజ్. ఇక్కడ ఐస్ మెల్ట్ అవుతుంది. ఐస్ ఏ టైప్ ఆఫ్ మెల్ట్? ఇదే చేంజ్ చెప్పండి. యెస్, ఇది ఫిజికల్ చేంజ్. ఇక్కడ ఏమవుతుందంటే ఐస్ అనేది సాలిడ్‌లో ఉంది. సాలిడ్ నుండి ఇప్పుడు ఏ స్టేట్‌కి వెళ్ళిపోతుంది? లిక్విడ్ స్టేట్‌కి. సో ఇదొక ఫిజికల్ చేంజ్. ఇక్కడ 2 బనానాస్ ఉన్నాయి. ఈ బనానాస్ అనేవి పండిపోయింది. పచ్చిగా ఉండే రా ఫ్రూట్ కాస్త ఇప్పుడు రైపెన్ అయింది. పండిపోయింది. ఇదే టైప్ ఆఫ్ చేంజ్? యెస్, ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది కెమికల్ చేంజ్. సో ఇక్కడ లోపల అరటిపండులో ఉన్న కెమికల్స్ అనేవి చేంజ్ అయ్యి ఇప్పుడు కొత్త సబ్స్టెన్స్ వచ్చింది. ఇక్కడ వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయింది కండెన్సేషన్ అవుతుంది. కండెన్సేషన్ అనేది ప్రెసిపిటేట్ అవుతుంది. ఇక్కడ ఈ వాటర్ అంతా ఏమేమి చేంజెస్ వస్తుందంటే ఇది ఫిజికల్ చేంజ్. అంటే లిక్విడ్ నుండి గ్యాసెస్‌కి, గ్యాసెస్ నుండి మళ్ళీ సాలిడ్‌కి, సాలిడ్ నుండి మళ్ళీ లిక్విడ్‌కి. ఈ రకంగా ఫిజికల్ చేంజ్ అవుతుంది. ఇక్కడున్న ఈ చైన్స్‌ని మీరు అబ్జర్వ్ చేస్తే చైన్స్ అన్నీ కూడాను రస్టింగ్ పట్టేస్తాయి. అంటే తుప్పు పట్టాయి. ఇవి ఏ టైప్ చేంజ్? ఆబ్వియస్‌లీ ఇది ఒక కెమికల్ చేంజ్. సో మీరిక్కడ ఫిజికల్ చేంజెస్ చూసారు. అదే రకంగా కెమికల్ చేంజెస్ చూసారు. సో మనం ఈ చాప్టర్‌లో ఏం చేస్తామంటే ఫిజికల్ చేంజ్ గురించి కాస్త పక్కన పెట్టి పూర్తిగా కెమికల్ చేంజెస్ గురించే మాట్లాడదాం. అంతకన్నా ముందు అసలు ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి? కెమికల్ చేంజ్ అనే దాని గురించి కొద్దిగా చెప్పాలి కదా! ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫిజికల్ చేంజ్, అదే రకంగా కెమికల్ చేంజ్ 2 ఉన్నాయి కదా! రెండిట్లో ఫస్ట్ ఒక్కొక్కటి ఏం డిఫరెన్స్ ఉంది చెప్పేస్తాను చూడండి. ఫిజికల్ చేంజ్‌లోన తన యొక్క సబ్స్టెన్స్ అనేది కొత్తదేం ఫార్మ్ అవ్వట్లేదు. నో సబ్స్టెన్స్ అనమాట. ఇక్కడ సబ్స్టెన్స్ ఏం ఫార్మ్ అవ్వట్లేదు. కానీ ఇక్కడ ఇదేమవుతుంది జస్ట్ ఒక స్టేట్ ఆఫ్ మ్యాటర్ నుండి వేరొక స్టేట్ ఆఫ్ మ్యాటర్‌లోకి మారుతుందంట. లిక్విడ్ నుండి సాలిడ్‌కి, సాలిడ్ నుండి గ్యాసెస్‌కి ఈ రకంగా డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ మారుతుంది. కానీ కెమికల్ చేంజ్‌లోన డైరెక్ట్‌గా న్యూ సబ్స్టెన్స్ అనేది ఫార్మ్ అయిపోతుంది. సో ఉదాహరణకి స్టార్టింగ్‌లో ఐరన్ అనేది Fe ఉండేది. కానీ ఎప్పుడైతే ఇది ఆక్సిజన్‌తో రియాక్ట్ అవుతుందో, ఎప్పుడైతే ఆక్సిజన్‌తో రియాక్ట్ అవుతుందో Fe2O3. సో సింపుల్‌గా అనమాట దీని యొక్క స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. Fe2O3. సో ఇక్కడ మొదటి పాయింట్ న్యూ సబ్స్టెన్సెస్ అనేవి కెమికల్ చేంజెస్‌లో ఫార్మ్ అవుతుంది. ఓకే. సెకండ్ చూడండి. ఇక్కడ ఫిజికల్ చేంజ్ అనేది అవసరమైతే రివర్స్ చేయొచ్చు. సో ఇది రివర్స్ అనమాట చేయొచ్చు. బట్ ఇన్ కెమికల్ చేంజెస్‌లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక తుప్పు పట్టిన ఐరన్‌ని తిరిగి వెనక్కి తీసుకొని రావడం కష్టం. ఒక పండిపోయిన అరటిపండుని తిరిగి వెనక్కి తీసుకొని రావడం కష్టం. అదే రకంగా ఇంకొక సిట్యుయేషన్ ఏంటంటే ఒక ఒక ఏముంది కెమికల్ చేంజెస్‌లో బెస్ట్ ఎగ్జాంపుల్స్? తుప్పు పట్టిన ఐరన్ తర్వాత హ్మ్. ఇంకేం ఎగ్జాంపుల్స్? వండిన ఆహారాన్ని తిరిగి వెనక్కి తీసుకొని రావడం కష్టం. సో ఇది రివర్స్ చేయడం కష్టం. కాబట్టి కెమికల్ చేంజెస్ అనేవి ఇర్రివర్సిబుల్ అనే మాట వాడేయవచ్చు. ఓకే. తర్వాత మూడోదేంటంటే ఫిజికల్ చేంజెస్ అనేవి టెంపరరీగా ఉంటాయి. ఓకే. ఇవన్నీ టెంపరరీ. బట్ ఇక్కడ కెమికల్ చేంజెస్ అనేవి పర్మనెంట్. ఒక్కసారి ఐరన్ తుప్పు పట్టితే అది పర్మనెంట్‌గా ఉండిపోవాల్సిందే. ఒక్కసారి ఒక వంట వండామనుకోండి అది పర్మనెంట్‌గా ఉండిపోవాల్సిందే. ఒక్కసారి ఒక ఒక్కసారి ఇంకేముంది బెస్ట్ ఎగ్జాంపుల్? ఒక్కసారి అరటిపండు పండైపోయిందనుకోండి, డెఫినెట్‌లీ అది పండిపోవాల్సిందే. సో, మీకు దీన్ని బట్టి ఫిజికల్ చేంజ్‌కి, కెమికల్ చేంజ్‌కి ఒక తేడా అనేది అర్థమైంది. అయితే నేనొక ఎగ్జాంపుల్ అడుగుతాను. ఒక క్యాండిల్ ఉంది. సో, ఆ క్యాండిల్ అనేది ఫిజికల్ చేంజా, కెమికల్ చేంజా అనేది క్వెషన్. సో, ఇక్కడ ఈ క్యాండిల్ అనేది మేజర్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడున్న ఈ వ్యాక్స్ అంతా ఉంది కదా! మైనం అంతా కూడాను ఏమవుతుందంటే సాలిడ్‌లో ఉంది. ఇది సాలిడ్ కాస్త ఏమవుతుందంటే లిక్విడ్‌లో మారిపోతుంది. సో, ఇదొక ఫిజికల్ చేంజ్. బట్ ఇక్కడ ఈ క్యాండిల్ అనేది లైట్ అవుతుంది కదా! ఇది మాత్రం ఏమవుతుందంటే ఆక్సిజన్‌తో రియాక్ట్ అయ్యి ఇది కంప్లీట్‌గా రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇదొక కెమికల్ చేంజ్. సో, ఇక్కడ 2 కూడా జరుగుతున్నాయి. ఒక కెమికల్ చేంజ్, ఒక ఫిజికల్ చేంజ్ 2 జరుగుతున్నాయన్నమాట. ఓకే. అయితే ఇప్పటి వరకు ఈ చాప్టర్ అంతా కూడాను కెమికల్ చేంజెస్ గురించే మాత్రమే కాబట్టి అసలు కెమికల్ చేంజ్ అంటే ఏంటి? ఒక్క మాటలో చెప్పండి సార్ ప్లీజ్ సార్ అనుకుని అడిగితే నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఎక్కడైతే కెమికల్ రియాక్షన్ జరుగుతుందో దాన్నే సింపుల్‌గా కెమికల్
చేంజ్ అని అనొచ్చు. ఎక్కడైతే కెమికల్ రియాక్షన్ అనేది టేక్స్ ప్లేస్ అవుతుందో దాన్ని సింపుల్‌గా ఏమనొచ్చు అంటే కెమికల్ చేంజ్ అనొచ్చు. అయితే ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే అసలు కెమికల్ రియాక్షన్ అంటే ఏంటి? అనేది మనకి ఇక్కడ ఒక క్వెషన్ వస్తది. సో, కెమికల్ రియాక్షన్ అనేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇదొక ప్రాసెస్. దీంట్లో జరిగేవేంటంటే ఈ ప్రాసెస్‌లో 2 జరుగుతున్నాయనమాట. ఒకటేంటంటే న్యూ సబ్‌స్టెన్సెస్ అనేవి ఫార్మ్ అవుతాయి. అదే రకంగా విత్ న్యూ ప్రాపర్టీస్‌తో ఫార్మ్ అవుతున్నాయి. సో, వీటిని సింపుల్‌గా ఏమనొచ్చంటే కెమికల్ రియాక్షన్. ఇదే మాటని ఎలా చెప్పాలంటే కెమికల్ రియాక్షన్ ఈజ్ ఎ ప్రాసెస్ విచ్ న్యూ సబ్‌స్టెన్స్ విత్ న్యూ ప్రాపర్టీస్ ఆర్ ఫార్మ్డ్. సార్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్ అనుకోనంటే బోలెడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీకు సింపుల్‌గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎప్పటి నుండో వింటుంది. హైడ్రోజన్, ఆక్సిజన్ 2 కలిస్తే వాటర్. ఆ తర్వాత మనం ఇంకొక మాట కూడా వినొచ్చు. హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే వాటర్ ఎలాగొస్తుందో సోడియము ప్లస్ క్లోరైడ్ ఈ 2 కూడా కలిసాయనుకోండి. ఇది మనకి సోడియం క్లోరైడ్ వస్తది. సో, దీని అర్థం ఏంటంటే సోడియం క్లోరైడ్ అనేది చాలామంది ఏమంటారు ఉప్పు అనేస్తారు. సో, అది కూడా కరెక్టే. సో, ఇక్కడ నా క్వెషన్ ఏంటంటే, అసలు ఏం జరిగింది ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ హైడ్రోజన్ అనేది ఒక డిఫరెంట్ యాటమ్. ఆక్సిజన్ అనేది ఒక డిఫరెంట్ యాటమ్. ఈ 2 ఎప్పుడైతే కలిస్తాయో వాటర్ అనే ఒక కొత్త దాన్ని ఫార్మ్ చేసింది. సో, హైడ్రోజన్‌కి ఒక ఇండివిడ్యువల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆక్సిజన్‌కి ఒక ఇండివిడ్యువల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ 2 కలిసాయనుకోండి ఒక డిఫరెంట్ ప్రాపర్టీస్‌తో న్యూ ప్రాపర్టీస్ ఫార్మ్ అయ్యాయి. సేమ్ ఇక్కడ కూడా ఉంటుంది. సోడియం అనేది ఒక డిఫరెంట్ థింగ్. క్లోరైడ్ అనేది ఒక డిఫరెంట్ థింగ్. కానీ ఈ 2 ఎప్పుడైతే కలిసాయో సోడియం క్లోరైడ్ అనేది ఫార్మ్ అయింది. సో, ఈ రకంగా బోలెడు. ఇప్పుడు నా క్వెషన్ ఏంటంటే అసలు కెమికల్ రియాక్షన్‌లో ఏమేముంటాయి? అయితే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రైట్ సైడ్‌లో కొన్నున్నాయి. అదే రకంగా లెఫ్ట్ సైడ్‌లో కూడాను కొన్నున్నాయి. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏంటి? రైట్ సైడ్‌లో ఉన్నవేంటి? లెఫ్ట్ సైడ్‌లో ఉన్నవేంటి? మధ్యన ఒక యారో సింబల్ ఉంది. దీన్నేమంటారు? ఈ మొత్తం ఉన్న వాటన్నిటిని కూడాను ఒక క్లారిటీ ఇచ్చేస్తాను. ప్రపంచంలో బోలెడు రకాల రియాక్షన్స్ జరుగుతుంటాయి. నీ స్టమక్‌లో డైజెషన్ ఒక రియాక్షనే. పాలు పెరుగ్గా మారడం ఒక రియాక్షనే. ఇనుము తుప్పు పట్టడం ఒక రియాక్షనే. అరటిపండు పండుగా మారడం ఒక రియాక్షనే. క్యాండిల్ అనేది వెలిగిస్తే మాడిపోయి మసి రావడము, సూటి ఫ్లేమ్ రావడం ఒక రియాక్షనే. ఇలా ప్రపంచంలో జరిగిన ప్రతి రియాక్షన్‌ని కూడాను పెద్ద పెద్ద పారాగ్రాఫ్‌తో రాయాల్సిన అవసరం లేదు. సింపుల్‌గా మనం ఇలా 2 మాటలతో లెఫ్ట్ సైడ్‌లో ఏమున్నాయి అంటే లెఫ్ట్ సైడ్‌లో మనం వేటిని వాడాము. అదే రకంగా రైట్ సైడ్‌లో ఏం ఫార్మ్ అయ్యాయి అనేవి కూడాను మనం రాసేస్తే సింపుల్‌గా ఇదే జరిగిపోద్ది. ఈ కెమికల్ రియాక్షన్‌లో. ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మధ్యలో యారో ఉంది కదా! దీన్ని ఏమంటామంటే గివ్స్ రైజ్ టు అంటాం. సో, గివ్స్ రైజ్ టు అంటాం. దాని తర్వాత ఇంకొక థింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్‌లో ఉన్నాయి కదా! వీటిని ఏమంటామంటే రియాక్టెంట్స్ అంటారు. సో, ఇవేంటంటే రియాక్టెంట్స్ ఏం చేస్తున్నాయి? రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే రియాక్టెంట్స్. ఇవి రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సెకండు ఇంకొకటేంటంటే ఎప్పుడైతే రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేసిన తర్వాత ఒక కొత్త థింగ్, ఒక కొత్త ప్రోడక్ట్ అనేది ఫార్మ్ అవుతుంది కదా! వీటినే మనం ఏమంటామంటే ప్రొడక్ట్స్ అంటాం. సో, వీటిని మనం ప్రొడక్ట్స్ అని అనొచ్చు. సో, రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తూ వాటి యొక్క బిహేవియర్‌ని కోల్పోయే వాటిని రియాక్షన్‌లో పార్టిసిపేట్ చేస్తూ ప్రాసెస్‌లోకి వెళ్ళే వాటిని రియాక్టెంట్స్ అంటే ఏదైతే మనకు కొత్తగా వచ్చాయో వాటిని మాత్రం ప్రొడక్ట్స్ అని అంటాం. సో, మీరు ఈ సృష్టిలో ఏ రియాక్షన్ తీసుకోండి ఇలానే ఉంటాయన్నమాట. ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ అనేవి రియాక్టెంట్స్ ఉంటాయి. అదే రకంగా రైట్ సైడ్ అనేవి ప్రొడక్ట్స్ ఉంటాయి. మీకోసం ఒక రియాక్షన్ రాశాను. ఈ రియాక్షన్ ఏంటంటే ఇక్కడ రియాక్షన్ చూడండి. లెఫ్ట్ సైడ్‌లో ఐరన్ ఉంది. తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది. ఈ రెండిటిని మనం ఏమంటాం మీకు తెలిసే ఉంటది రియాక్టెంట్స్. సో, ఈ రియాక్షన్‌లో మీకు వెంటనే అడిగితే ఎవడైనా రియాక్టెంట్స్ ఏవి అనుకోనంటే ఐరన్ ప్లస్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటారు. మరి ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఈ ఐరన్ అదే రకంగా సల్ఫ్యూరిక్ 2 కలిసి ఐరన్ సల్ఫేట్ అనే ఒక కొత్త ప్రొడక్ట్ ఫార్మ్ చేసింది. దాని తర్వాత హైడ్రోజన్ అనే ఒక కొత్త ప్రొడక్ట్. సో, మీకు రియాక్టెంట్స్ ఎన్నైనా ఉండొచ్చు. ప్రొడక్ట్స్ కూడా ఎన్నైనా ఉండొచ్చు. ఇక్కడ మధ్యలో ఉన్నది గివ్స్ రైజ్ టు అనమాట. ఇది కెమికల్ రియాక్షన్‌కి సంబంధించినంత వరకు. కానీ మీరు చిన్నప్పటి నుండి బాగా అబ్జర్వ్ చేస్తే చాలా వరకు రియాక్షన్స్ అన్నీ కూడాను ఇలా పేర్లతో కంటే ఇలాంటి సింబల్స్‌తోనే ఉంటాయన్నమాట. ఎందుకు ఈ సింబల్స్ ఉంటాయి? ఏంటి ఈ కథ? అనేది మీకు చాలా డౌట్. అసలు ఈ సింబల్స్‌ను ఎలా అబ్జర్వ్ చేయాలి అని చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ కూడా పీరియాడిక్ టేబుల్ నేర్చుకుని ఉంటారు. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఓకేనా? ఫ్లోరిన్, నియాన్, సోడియం, మెగ్నీషియం ఇలా అనమాట. అల్యూమినియం అనుకుంటూ ఈ రకంగా మీరు నేర్చుకుంటూ వచ్చుంటారు. సో, దాంట్లో సింబల్స్ కూడా నేర్చుకుంటారు. సో, ఈ రకంగా వాటి ప్లేస్‌లోనే మనం ఏం చేస్తామంటే ఇక్కడ వర్డ్స్‌లో రాస్తాం. ఈక్వేషన్ మనం ఏం చేస్తామంటే వర్డ్ ఈక్వేషన్ నుండి కాస్త కెమికల్ ఈక్వేషన్‌గా మార్చేస్తాం టోటల్‌గా కూడాను. ఇంతకుముందు వర్డ్స్‌లో రాసాం. ఇక్కడ కెమికల్ ఈక్వేషన్ రాసాం. నేనేం చేస్తానంటే ఇంకా కొన్ని రియాక్షన్స్ రాస్తాను. సోడియం ప్లస్ క్లోరైడ్ ఈక్వల్స్ టు సోడియం క్లోరైడ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రకంగా మనం రియాక్షన్స్ ఎన్నైనా రాసుకోవచ్చు వాటి యొక్క పేర్లతో. అయితే మీకు ఇక్కడ చాలా డౌట్స్ రావచ్చు. అదేంటంటే ఇక్కడ మీరు కెమికల్ ఈక్వేషన్స్ రాస్తున్నారు కెమికల్ ఫార్ములాస్‌తో. నాకు డౌట్ ఏంటంటే ఇక్కడ O2 అనేది ఉంది.
ఆక్సిజన్‌లు 2 ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ క్లోరిన్ 2 ఉన్నాయి. కానీ సోడియం అనేది ఒకటుంది. ఎందుకు ఇలా జరిగింది? ఇక్కడ మాత్రం చూస్తే అంతా NaCl ఉంది. ఎందుకు ఇలా జరిగింది? దీని వెనకున్న రీజన్ కావాలా? సరే చెప్తాను. ఇదే లెసన్‌ని మీరు సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ మీరు చూస్తూ ఉంటే మీకు ఆన్సర్స్ ఇంకా బాగా అర్థమవుతాయి. కానీ ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సింగిల్‌గా ఉంటే ఎలిమెంట్స్ అంటారు. లైక్ ఇక్కడ చూడండి ఆక్సిజన్ గాని, అదే రకంగా హైడ్రోజన్ గాని, ఇవన్నీ కూడా సింగిల్‌గా ఉన్నాయి. ఇక్కడ సోడియం గాని, లేకపోతే ఇక్కడ క్లోరిన్ గాని, ఇవన్నీ కూడాను ఎలిమెంట్స్ అనమాట. సింగిల్‌గా ఉన్నాయి కాబట్టి వాటిని ఎలిమెంట్స్ అంటారు. బట్ ఏవైతే కలిసి ఉన్నాయో 2, 3 రకాల కలిసి డిఫరెంట్ థింగ్స్ అన్నీ కలిసి ఉన్న వాటిని కాంపౌండ్స్ అని అంటారు. ఇక్కడ H2O చూడండి హైడ్రోజన్, ఆక్సిజన్ రెండిటితో కలిసి ఉంది. ఇదొక కాంపౌండ్. NaCl చూడండి సోడియం, క్లోరైడ్ 2 కలిసి ఉన్నాయి. దీన్ని కాంపౌండ్ అంటారు. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఎలిమెంట్స్ అనేవి దేన్ని ఫార్మ్ అవుతది తెలుసా? అటామిసిటీని ఫార్మ్ అవుతది. అసలు అటామిసిటీ అంటే ఏంటి అనంటే ఒక సింగిల్ మాలిక్యూల్ ఉంది కదా! అంటే ఒకే యాటమ్‌కి సంబంధించిన యాటమ్స్ అనేవి అది మాలిక్యూల్‌గా ఉండాలంటే, ఎలిమెంట్‌గా ఉండాలంటే ఎన్ని యాటమ్స్‌తో కలిసి ఉంటే దాన్నే అటామిసిటీ అంటారు. ఇప్పుడు హైడ్రోజన్ అనేది సేమ్ మాలిక్యూల్‌తో ఉండాలనుకుంటే H2 గానే ఉంటది. ఇప్పుడు ఆక్సిజన్ కూడాను సేమ్ యాటమ్స్‌తో ఉండాలనుకుంటే O2 గానే ఉంటది. సో దీన్నే H2 అంటారు. అదే నెక్స్ట్ నైట్రోజన్ తీసుకోండి. నైట్రోజన్ తన యొక్క ఉండాలి అనుకోండి తన వాటితోనే కూడాను N2గా ఉంటది. సో ఈ రకంగా అనమాట డిఫరెంట్ థింగ్స్ డిఫరెంట్ లాగా ఉంటాయి. సో దీన్నే అటామిసిటీ అంటారు. అంటే అవి సేమ్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్‌లో ఉండాలి అనుకుంటే అవి ఎన్ని ఉంటే దాన్నే ఇక్కడ అటామిసిటీ అంటారు. మీరు కొన్ని సార్లు ఆక్సిజన్ 2 కాదు. ఆక్సిజన్ 3 కూడా మీరు కనిపెట్టొచ్చనమాట. దీన్నే O3 అంటే మీకేమని చెప్పొచ్చంటే ఎగ్జాంపుల్స్ O3ని మీరు ఓజోన్ అనొచ్చు. ఇంకా మీరు బాగా ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఫాస్ఫరస్ కూడా ఎలా లభిస్తదంటే P4గా లభిస్తది. సో దీన్ని టెట్రా అటామిక్ మాలిక్యూల్ అనొచ్చు. ఈ రకంగా కొన్ని సార్లు సల్ఫర్ ఉందా? సల్ఫర్ అనేది ఎస్ఐటీగా కూడా లభిస్తుంది. సో ఈ రకంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ అనమాట. అదే ఇనర్ట్ గ్యాసెస్ లాంటివి చూసారనుకోండి జీనాన్ గాని, సో నియాన్ గాని ఈ టైప్ అవన్నీ కూడా సింగిల్‌గానే ఉంటాయి. అంటే సింగిల్ మాలిక్యూల్ గాని ఉండాలి అనుకుంటే అంటే సింగిల్ టైప్ ఆఫ్ యాటమ్స్ గాని ఉండాలనుకుంటే అవి ఎన్ని కలిసి ఉండడాన్ని అటామిసిటీ అంటారు. ఇప్పుడు సల్ఫర్ అనేది 8తో కూడా ఉండగలదు. ఇక్కడ ఆక్సిజన్ అనేది 3తో కూడా ఉండగలదు. సేమ్ మాలిక్యూల్‌తో 2తోనే ఉండగలదు. మరి డిఫరెంట్ టైప్‌గా మీరు సేమ్ మాలిక్యూల్‌లో చూడాలనుకుంటే దొరకవనమాట. ఇక్కడ హైడ్రోజన్ అనేది H2గా మాత్రమే ఉంటది. సింగిల్ గాను అదే రకంగా సింగిల్‌గా కొన్ని సిట్యుయేషన్‌లో ఉంటది. అది వేరే సంగతి. సో సింగిల్ గాని H3 గాని, H4 గాని ఈ రకంగా ఉండడం కొద్దిగా కష్టం అనమాట. అంటే సింగిల్ కేవలం అది మాత్రమే ఉంటాయి. వాళ్ళు మాత్రమే ఉంటాయి. ఇది ఎలా అంటే ఏకాంతం. సింపుల్‌గా ఒక మాట చెప్పాలంటే ఎలోన్‌నెస్ అనుకోని అనొచ్చు. అటామిసిటీ ఎప్పుడు కూడా ఎలోన్‌గా ఉండడానికి ఇష్టపడుతది. ఇప్పుడు మనం మాట్లాడాల్సింది వాలెన్సీ. ఇక్కడ వాలెన్సీ అంటే అర్థమేంటో మనం చూసినట్లయితే వాలెన్సీ అంటే సింపుల్‌గా ఒక మాటలో చెప్పాలంటే నంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి కదా! సో, నంబర్ ఆఫ్ యాటమ్స్ ఉన్నాయి కాబట్టి, ఒక పర్టిక్యులర్ మాలిక్యూల్‌లో ఉన్న నంబర్ ఆఫ్ యాటమ్స్ అనేవి వాటికి స్టేబుల్ స్టేట్‌కి రావడానికి డిఫరెంట్ కాంపౌండ్స్‌తోననమాట యాడ్ అవుతాయి. అయితే ఇక్కడ నేను మాటికి కూడాను యాటమ్ అంటున్నాను, మాలిక్యూల్ అంటున్నాను. ఏంటి యాటమ్ అంటే ఏంటి? మాలిక్యూల్ అంటే ఏంటి? ఒక్కసారి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక థింగ్ ఉంది. ఆ థింగ్‌ని కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్‌లో ఒక పార్ట్ మిగిలిపోద్ది. దాన్ని అసలు డివిజిబులే చేయలేమనమాట. దాన్ని కట్ కూడా చేయలేము. ఆ లాస్ట్‌లో మిగిలిపోయిన అత్యంత చిన్న పార్ట్‌ని మనం ఏమంటామంటే యాటమ్ అని అంటాం. సో, పాయింట్ 1 మీకు అర్థమై ఉండాలి. యాటమ్ అంటే సింగిల్. ఎప్పుడైతే మాలిక్యూల్ అనేది ఇక్కడ యాటమ్ అనేది సింగులర్ అనమాట. సో, సింగులర్. బట్ ఇక్కడ మాలిక్యూల్ అనే మాట చూసుకున్నట్లయితే మాలిక్యూల్ అంటే ప్లూరల్. అంటే డబులు లేదా ట్రిపుల్ లేదా 4 క్వాంటబుల్ నీ ఇష్టం ఎన్ని యాటమ్స్ కలిస్తే దాన్ని అంతటిని కూడా మాలిక్యూల్ అని అంటారు. కాకపోతే మాలిక్యూల్ అనేది సింగిల్ కాంపౌండ్‌లా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి మాలిక్యూల్ అనేది ఒక బ్రిక్ అనుకుందాం. కానీ బ్రిక్‌ని మనం బ్రేక్ చేస్తే దాంట్లో ఎన్నుంటాయి? మట్టి ఉంటది, వాటర్ ఉంటది, ఇసుక ఉంటది. ఈ మూడిటి యొక్క కాంబినేషనే మాలిక్యూల్. సేమ్ ఇక్కడ కూడాను. కాకపోతే ఒక ఇటుక అనేది సేమ్ అనమాట. ఒక గోడకి అన్ని ఇటుకలు కూడా సేమ్‌గా ఉంటాయి. బ్రిక్స్ అన్ని సేమ్‌గా ఉంటాయి. సేమ్ అలానే అనమాట. సో, ఇక్కడ మాలిక్యూల్ అనేది ఉదాహరణకి O2 మాలిక్యూల్ ఉందా? O2 మనం గాలి పీల్చేటప్పుడు మొత్తం కూడాను O2 లాగా ఉంటాయి అంతా కూడాను. సో, ఈ రకంగా మొత్తం ఉన్న దాంట్లో ఒక్కదాన్ని తీస్తే O2 వస్తది. ఆ O2ని కూడా బ్రేక్ చేస్తే సింగిల్ యాటమ్ వస్తది. దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉంటది. యాటమ్ అనేది సింగులర్ అయితే మాలిక్యూల్ అనేది ప్లూరల్. కానీ మాలిక్యులర్ కూడాను ఒక పెద్ద దానికి ఫార్మ్ చేయడానికి హెల్ప్ చేస్తదనమాట. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇక్కడ వాలెన్సీ పరంగా మీరు ఆలోచించినట్లయితే చాలా వరకు మాలిక్యూల్స్ అన్నీ ఏమవుతాయంటే అవి కాంపౌండ్స్‌గా మారడానికి అనమాట చాలా ట్రై చేస్తుంటాయి. అలాంటప్పుడు వాలెన్సీ అనేది హెల్ప్ చేస్తది. ఉదాహరణకి మీరు చిన్న క్లాసుల్లో నేర్చుకున్నట్టు హైడ్రోజన్, ఆక్సిజన్. సో, ఇక్కడ చూస్తే హైడ్రోజన్ యొక్క వాలెన్సీ 1, ఆక్సిజన్ యొక్క వాలెన్సీ 2. సో, ఈ క్రిస్ క్రాస్ మెథడ్‌లో ఈ రకంగా వెళ్తది. 1 2 అనమాట. సో, అందుకే ఏమైందంటే H2O
2 ఇటు వచ్చి ఒకటి అటు వెళ్ళింది H2O. సో దీన్ని క్రిస్ క్రాస్ మెథడ్ అంటారు. దీని గురించి ఇంకా బేసిక్స్ కావాలనుకుంటే మన కోర్సులో ఉంటాయి. అభిజ్ఞ అకాడమీ యాప్లోకి వెళ్తే పాలిసెట్కి సంబంధించిన దాంట్లో బేసిక్స్ నుండి అడ్వాన్స్డ్ వరకు అన్నీ కవర్ చేస్తాం. సో దీని ప్రస్తుతానికి మీరు ఇంతవరకు 10th క్లాస్కి వచ్చినట్టు ఇవన్నీ నేర్చుకుని వచ్చి ఉంటారు. సో ఈ రకంగా మీరు అనమాట H2O అనే కాంపౌండ్ అనేది ఫామ్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. NaCl కొందా NaClలో చూసుకున్నట్లయితే Naకి సోడియంకి వ్యాలెన్స్ ఒకటి, క్లోరిన్ కూడా వ్యాలెన్స్ ఒకటి. ఈ 1 అనేది ఇటు వెళ్ళింది, క్లోరిన్ అనేది ఇటు వెళ్ళింది, అందుకే NaCl. చూడండి ఇక్కడ కింద ఏ నెంబర్లు లేవు, కానీ ఇక్కడ మాత్రం 2 ఎందుకు వచ్చిందంటే ఆక్సిజన్ యొక్క వ్యాలెన్స్ అనేది ఇటు వచ్చింది. సో దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నేను దేని గురించి మాట్లాడానంటే ఈ సృష్టిలో ఏది కూడా సింగిల్గా ఉండడానికి ఇష్టపడదు. పాయింట్ 1 అది సేమ్ యాటమ్ వాటితో యాడ్ పడితే దాన్ని అటామిసిటీ అంటారు. అవి ఎక్కువగా మనం ఎప్పుడు చూడొచ్చు అంటే ఇలా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లోన సింగిల్గా ఉండే కాంపౌండ్, సింగిల్గా ఉండే ఎలిమెంట్స్లా కనిపిస్తే అవి అటామిసిటీ బట్టి అవి 2గా ఉన్నాయి, 3గా ఉన్నాయి అవుతుంది. అట్ ద సేమ్ టైం కాంపౌండ్గా చాలా వరకు ఉండడానికి ఇష్టపడతాయి. ఆ రకంగా చూస్తే అవి 2-3 రకాల యాటమ్స్ కలిపి ఉంటాయి అనమాట. అవి ఏ రకంగా ఫామ్ అవుతుందంటే వాటి యొక్క వ్యాలెన్స్ బేస్డ్గా ఫామ్ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదే వ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసి మనం ఏం చేద్దామంటే HCl ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. హైడ్రోజన్ ఇక్కడ వ్యాలెన్స్ అనేది హైడ్రోజన్ వ్యాలెన్స్ సింగిల్, అదే రకంగా క్లోరిన్ వ్యాలెన్స్ కూడా సింగిల్. సో ఈ రెండింటి చూడండి, హైడ్రోజన్ అనేది తనకి ఒక యాటమ్ కావాలి, ఆ ఒక్క యాటమ్ని హైడ్రోజన్ క్లోరిన్ అని తీసుకుంటుంది అనమాట. డ్యూయట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ క్లోరిన్ కూడాను ఒక యాటమ్ కావాలి. ఇక్కడ ఏం చేస్తుందంటే క్లోరిన్ ఆ ఒక్క యాటమ్ తినలాక్కుంటుంది. సో ఇక్కడ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే తన దగ్గర ఉన్న 1 యాటమ్ని క్లోరిన్కి ఇచ్చేస్తుంది. అట్ ద సేమ్ టైం క్లోరిన్ అనేది తనకి ఒక యాటమ్ కావాలి కాబట్టి ఒక్క ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి ఆ ఒక్క ఎలక్ట్రాన్ని ఇక్కడ హైడ్రోజన్ తీసుకుంటుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే నేను ఒక్కొక్క దాన్ని ఇంట్రడ్యూస్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఎలక్ట్రాన్ అన్నానంటే మళ్ళీ ప్రోటాన్ న్యూట్రాన్ గురించి చెప్పాల్సి వస్తుంది. సో ఐ థింక్ మీరు బేసిక్స్ మీకు క్లారిటీ ఉన్నాయి అనుకుంటున్నా. లేదు అంటే 9th క్లాస్కి వెళ్ళి ఒకసారి వీడియోస్ చూసండి, సెట్ అయిపోద్ది. ఇంకా లేదు అని అంటే పాలిసెట్ కోర్స్కి వెళ్ళిపోండి. మరి అంతకుమించి ఇప్పుడు ఇక్కడే అంత చెప్తే అప్పుడు ఇది లెసన్ అవ్వదు అనమాట. అట్ ద సేమ్ టైం ఇక్కడ మెగ్నీషియం కూడా చూడండి అవుటర్ సెల్లో అనమాట. దీనికి కూడా 2 ఉంటాయి కాబట్టి దీని యొక్క వ్యాలెన్స్ కూడా 2. సో ఇక్కడ మెగ్నీషియంకి 2 ఉన్నాయి. ఈ 2 ఎలక్ట్రాన్లు కూడా ఏం చేస్తుంది అంటే తను రెండింటిని బయటకి ఇచ్చేస్తుంది. బయట వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి తిన స్టేబుల్ అవ్వాలనుకుంటుంది. అట్ ద సేమ్ టైం క్లోరిన్కి సింగిల్ యాటమ్ కావాలి కాబట్టి ఇక్కడ ఈ క్లోరిన్ ఆ ఒక్క యాటమ్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ క్లోరిన్ కూడా ఒక ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి ఆ ఒక్క ఎలక్ట్రాన్ని ఇది తీసుకుంటుంది. సో ఈ రకంగా చూస్తే మనకి MgCl2 అనేది ఎందుకు ఫామ్ అవుతుందంటే ఈ రకంగా అనమాట. సో ఇదంతా కూడా బ్యాలెన్స్ బేస్డ్గా డిఫైన్ అయిన కాన్సెప్ట్. ఎందుకు ఇక్కడ నుంచి ఈ టెక్స్ట్ బుక్లో మీకు ఎక్కడైనా సరే ఏవైనా కాంపౌండ్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి అంటే వెంటనే ఈ బ్యాలెన్స్ గుర్తు రావాలి. ఓకేనా? 9th క్లాస్ బేసిక్స్ గుర్తు వస్తే ఇంకా బాగుంటుంది. సో అదే సింగిల్ ఆటమ్ O2, O3, S8, P4 ఇవన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయంటే అదంతా అటామిసిటీ, సేమ్ ఈ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు వరకు మీరు రకరకాల కెమికల్ రియాక్షన్స్ చూశారు. సో కెమికల్ రియాక్షన్స్లోనే రియాక్టెంట్స్ ఉంటాయి, ప్రోడక్ట్స్ ఉంటాయి, గివ్స్ రైస్ టు అనుకొని చెప్తాం, ఇవన్నీ చూశారు. సో ఎందుకు కొన్ని O2గా H2గా ఉంటాయి అనడానికి ఎటామిసిటీగా, అదే రకంగా ఎందుకు కొన్ని కాంపౌండ్స్ ఫామ్ అవుతాయంటే దానికి వ్యాలెన్స్గా చూశారు. అయితే మనం ఈ లెసన్ అంతా కూడా కెమికల్ ఈక్వేషన్స్, కెమికల్ రియాక్షన్స్ గురించి కాబట్టి ఒకసారి రియాక్షన్ గురించి మొత్తం మాట్లాడేస్తాను. నెక్స్ట్ టాపిక్లో కెమికల్ ఈక్వేషన్స్ గురించి మొత్తం మాట్లాడేస్తాను. ఫస్ట్ రియాక్షన్స్ గురించి చూద్దాం. సో ప్రతి కెమికల్ రియాక్షన్ జరిగితే దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ అనేవి జరుగుతాయి. సో వీటి బట్టి అక్కడ రియాక్షన్ జరిగిందనే విషయం మనకు తెలుస్తుంది. మొట్టమొదటిది ఏంటంటే దాని యొక్క స్టేట్ మారిపోద్ది. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, అది అనేది నెక్స్ట్ ఏమవుతుంది తెలుసా, తెలంగాణకు వెళ్ళిపోతుంది. తెలంగాణలో ఉంది కదా, అది నెక్స్ట్ బీహార్కి వెళ్ళిపోతుంది. బీహార్లో ఉంది కదా, యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళిపోద్ది. స్టేట్స్ అంటే అవి కాదు, రాష్ట్రాలు కావు. స్టేట్స్ అంటే సాలిడ్, లిక్విడ్, అదే రకంగా గ్యాస్. సో ఈ మూడిట్లో ఉండడాన్ని స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు. సో సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఏదో ఒక దాంట్లో చేంజ్ అవుతూ ఉంటుంది. దీన్ని స్టేట్ అని అంటారు. నెక్స్ట్ కలర్. కొన్ని రకాల రియాక్షన్లు మీరు చేశారనుకోండి, కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఎగ్జాంపుల్కి మీరు యాపిల్ పండు కోసి దాన్ని గాల్లో విడిచిపెట్టండి, దాని యొక్క కలర్ చేంజ్ అయిపోద్ది. బ్రింజలు అంటే వంకాయను కూడా మీరు కోసి గాల్లో పెట్టండి, కలర్ చేంజ్ అయిపోద్ది. సో ఈ రకంగా కలర్ చేంజ్ అయ్యే రియాక్షన్లు అనేవి బోల్డ్ ఉన్నాయి. అది కూడా కెమికల్ రియాక్షన్. ఇంకా కొన్ని కెమికల్ రియాక్షన్స్లో టెంపరేచర్ అనేది బీభత్సంగా వస్తుంది. ఇప్పుడు యాటమ్ బాంబు పడింది అనుకోండి, అక్కడ టెంపరేచర్ ఏ రేంజ్లో వస్తుందో మీకు తెలిసిందే కదా. సో టెంపరేచర్ ఆ రకంగా ఉంటుంది. ఇంకా ఉదాహరణకి ఎవరికైనా సరే యాసిడ్ ముఖం కేసు కొట్టేస్తారు కదా కొంతమంది అబ్బాయిలు, అక్కడ చర్మం ఏమవుతుంది, కాలిపోతుంది, బికాజ్ ఆఫ్ టెంపరేచర్. సో ఈ రకంగా కొన్ని రియాక్షన్స్ జరిగేటప్పుడు అక్కడ ఏమవుతుందంటే గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఎగ్జాంపుల్కి కొంతమంది డేంజరస్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఆహార పదార్థాలు అన్నీ కూడాను కొన్ని రోజులు స్టోర్ చేసిన తర్వాత దాని నుండి స్మెల్ వస్తుంది. స్మెల్ మీన్స్ గ్యాస్ అనమాట. సో ఇదంతా కూడాను గ్యాస్.
సో ఈ రకంగా కూడా రిలీజ్ అవుతుంది. ఇంకొన్ని సార్లు ప్రెసిపిటేషన్ అనేది కూడా ఫామ్ అవుతుంది. ప్రెసిపిటేషన్ అంటే ఏంటి అని అంటే, మీరు ఉదాహరణకి వాటరు అదే రకం మట్టి ఈ 2 కూడాను వేసి గట్టిగా మిక్స్ చేశారనుకోండి, కాసేపు అయిన తర్వాత కిందకి ఆపి చూస్తే చాలా సేపటి తర్వాత కిందంతా కూడాను ఒక మట్టి లాంటిది ఉండిపోద్ది. పైనంతా వాటర్ ఉండిపోద్ది. ఆ కింద ఏదైతే మిగిలిపోయిందో అది ప్రెసిపిటేట్ అంటారు. సో ఆ ప్రెసిపిటేట్ అనేది ఇన్సాల్యుబుల్. వాటర్‌లో సాల్యుబుల్ అవ్వదు. వాటర్‌లో డిజాల్వ్ అవ్వదనమాట. సో ఇలాంటి రియాక్షన్స్ చాలా ఉన్నాయి. చాలా సార్లు రియాక్షన్ చేసేటప్పుడు ఇలా ముద్దలా కిందకొచ్చేస్తూ ఉంటదనమాట. సో వాటి గురించి బాగా చెప్తాను. ఇప్పుడేం చేస్తామంటే ఫస్ట్ చేంజ్ ఇన్ స్టేట్ ఉంది కదా! దానికి ఒకసారి చెప్పేస్తాను. సో మొదటగా స్టేట్ చేంజ్ అవ్వడం అంటే మీకు ముందుగానే చెప్పాను. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఈ 3 రకాలుగా ఉండడాన్ని స్టేట్ అనుకుని అంటాం. మీరు ఎగ్జాంపుల్‌కి క్యాండిల్ చూసారనుకోండి. క్యాండిల్ అనేది సాలిడ్ లాగానే ఉంటది. దాని యొక్క థ్రెడ్. ఎప్పుడైతే రియాక్షన్ అవుతదో, రియాక్షన్‌లో ఏమవుతుందంటే కార్బన్ డయాక్సైడ్‌తో రియాక్ట్ అవుతుంది. కార్బన్ డయాక్సైడ్‌తో రియాక్ట్ అయ్యి వాటర్ మాలిక్యూల్స్ అనేవి బయటికెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడున్న ఈ కార్బన్ డయాక్సైడ్ అండ్ వాటర్ మాలిక్యూల్ ఎలా వస్తుందంటే, ఇది క్యాండిల్ అనుకోండి. క్యాండిల్ అంతా కూడాను వ్యాక్సే కదా! ఈ వ్యాక్స్ అనేది ఏమవుతుందంటే కరుగుతుంది. ఎప్పుడైతే ఇది సాలిడ్‌గా ఉన్నది లిక్విడ్‌లో చేంజ్ అవుతుంది. లిక్విడ్‌లో ఉన్నది బర్న్ అయ్యేటప్పుడు అనమాట ఆక్సిజన్‌తో రియాక్ట్ అయ్యి కార్బన్ డయాక్సైడ్ బయటికెళ్తుంది. వాటర్ మాలిక్యూల్స్ కూడా బయటికెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. సో ఇదొక చేంజ్ ఇన్ స్టేట్. అంటే సాలిడ్‌లో ఉన్నది లిక్విడ్‌కి మారింది. లిక్విడ్‌లో ఉన్నది గ్యాసెస్‌గా కూడాను మారిపోయింది. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చేంజ్ ఇన్ స్టేట్‌కి. నేనిక్కడ ఏం చేస్తానంటే ప్రతిసారి నేను ఏదైతే పేరు చెప్తున్నానో కార్బన్ డయాక్సైడ్ అనుకోండి, సోడియం బైకార్బోనేట్ అనుకోండి, ఏం పేరు చెప్తే దాని పేరు మీరు బాగా గుర్తుంచుకోండి. వీలైతే దాని పేరంతా కూడా రాసుకోండి. మీరు ఇలా బుక్‌లో రాసుకుంటూ వెళ్లారనుకోండి, ఈ లెసన్ అయిపోయేటప్పటికి మీకు అట్‌లీస్ట్ ఒక 30 నేమ్స్ వస్తాయన్నమాట. ఓకేనా? సెకండు మనం మాట్లాడుకోవాల్సింది చేంజ్ ఇన్ కలర్. చేంజ్ ఇన్ కలర్ గురించి ఏంటంటే కొన్ని సార్లు రియాక్షన్ చేసేటప్పుడు కలర్ అనేది చేంజ్ అయిపోద్దని చెప్పాను కదా! ఎగ్జాంపుల్‌కి మీకు వంకాయ ఇచ్చాను, తర్వాత యాపిల్ ఇచ్చాను. అయితే దీన్ని ఇంకా మన కెమిస్ట్రీ టర్మ్స్‌లోనే మాట్లాడాలంటే సిల్వర్ క్లోరైడ్ అనుకుని ఒక పౌడర్ ఉంటది. ఆ పౌడర్‌ని గాని మీరు సన్‌లైట్‌లో పెట్టారంటే ఏమవుతదో తెలుసా? ఎప్పుడైతే సన్‌లైట్‌లో పెట్టామో అది కాస్త బ్లాక్‌గా మారిపోద్దనమాట. సో యెల్లో కలర్‌లో ఉంటది. యాక్చువల్లీ అది యెల్లో కలర్‌లో ఉంటది. ఎప్పుడైతే సన్‌లైట్‌లో పెట్టామో అది బ్లాక్‌గా మారిపోద్దనమాట. సో ఇదొక రియాక్షన్. బెస్ట్ రియాక్షన్. సో ఈ రియాక్షన్‌లో ఏమవుతుందంటే ఎప్పుడైతే సన్‌లైట్ టచ్ అయిందో కెమికల్ రియాక్షన్ జరిగింది. కెమికల్ రియాక్షన్ జరిగి ఈ రకంగా ఇక్కడ చూడండి క్లోరిన్ గ్యాస్ అనేది బయటికెళ్ళింది. సో దీని గురించి బయట పక్కన ఉంటండి. ఇక్కడ ఏజీసీఎల్ అనేది ఏజీగా మారిపోయింది. వాట్ ఎవర్ ఇట్ మే బి ఇక్కడ మాత్రం కలర్ అనేది చేంజ్ అయింది. యెల్లోగా ఉన్నది బ్లాక్‌గా చేంజ్ అయింది. సో కెమికల్ రియాక్షన్స్‌లో ఇలా కలర్ కూడా చేంజ్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఈసారి చేంజ్ ఇన్ టెంపరేచర్. సో చాలా వరకు చాలా రియాక్షన్‌లు మీకు యాటమ్ బాంబ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. టెంపరేచర్ చేంజ్ అవ్వడంలో. అయితే మనం యాటమ్ బాంబ్ సంగతి పక్కన పెడితే చిన్న చిన్న రియాక్షన్‌లు చేసామనుకోండి. ఉదాహరణకి క్విక్ లైమ్ అని ఉంటది. సో క్విక్ లైమ్‌ని ఏమంటామంటే కాల్షియం ఆక్సైడ్. సో కాల్షియం ఆక్సైడ్ అనుకుని ఉంటది. ఈ సీఏఓ. ఈ సీఏఓని వాటర్‌లో వేసామంటే ఎగ్జాంపుల్‌కి సున్నం ఉంది కదా! సున్నాన్ని వాటర్‌లో వేసామంటే వేడొస్తది. సో ఆ టైప్ ఆఫ్ రియాక్షన్‌లో మీరు వేడిని అబ్జర్వ్ చేస్తారు. మీకు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర గాని, మీ ల్యాబ్‌లో గాని హెచ్‌సిఎల్ లేదా H2SO4 ఈ 2 గాని ఏదైనా ఒక యాసిడ్ ఉందనుకోండి. ఉదాహరణకి H2SO4 ఉందనుకుందాం. దీన్ని ఎప్పుడైతే వాటర్‌లో వేస్తారో సో ఉదాహరణకి దాన్ని H2Oలో వేశారు. ఎప్పుడైతే దాన్ని వాటర్‌లో వేశారో అక్కడ మీకనేది హీట్ అనేది రిలీజ్ అవుతది. ఆ రియాక్షన్‌లో అన్నమాట మీకు పక్కా హీట్ అనేది రిలీజ్ అవుతది. సో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ బోలెడు ఉంటాయన్నమాట. మీరు అబ్జర్వ్ చేయండి. సో మీకు ఎప్పుడైనా సరే ఈసారి నుండి వచ్చాయనుకోండి. మీరేం చేస్తారంటే వాటర్‌లోనే కొద్దిగా యాసిడ్ చుక్కలు వేస్తూ వెళ్ళండి. అక్కడ హీట్ అనేది బాగా రిలీజ్ అవుతది. సో ఇలా చాలా రియాక్షన్‌లో హీట్ అనేది రిలీజ్ అవుతది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఏం చెప్పానంటే సున్నం గురించి చెప్తున్నాను. కాల్షియం ఆక్సైడ్ అనేది వాటర్‌తో రిలీజ్ అయితే ఇక్కడ స్లేకెడ్ లైమ్ వస్తుంది. స్లేకెడ్ లైమ్ మీన్స్ ఇక్కడ కాల్షియం హైడ్రాక్సైడ్ అనమాట. ఓకేనా? కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే మీకు ఒకటి చెప్తాను చూడండి. ఏదైనా ఒక రియాక్షన్‌లోన 2 రకాల హీట్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకటేంటంటే ఎక్సోథెర్మిక్ అంటే దానిలో నుండి హీట్ అనేది బయటికి రిలీజ్ అయితే దాన్ని ఎగ్జోథెర్మిక్ అంటారు. ఎగ్జాంపుల్‌కి చెప్పనా? మీరు స్టీల్‌ని వేడి చేశారనుకోండి. స్టీల్ వేడి చేస్తే కాసేపు పోయిన తర్వాత అది ఎర్రగా అయిపోయిన తర్వాత దానిలో నుండి హీట్ అనేది బయటకెళ్తది. దీన్ని ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అంటారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. స్టీల్‌ని మొదట్లో హీట్ చేసేటప్పుడు తన హీట్ అంతా అబ్జర్వ్ చేస్తది. దాన్ని ఎండోథెర్మిక్ అంటారు. సో ఈ రకంగా ఉండే రియాక్షన్స్ అన్నమాట. ఒకటి హీట్ అనేది బయటకి రిలీజ్ చేస్తది. దాన్ని ఎగ్జోథెర్మిక్ అంటారు. హీట్ అనేది తనలోనికి అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని ఎండోథెర్మిక్ అంటారు. మీకు ఒక క్వెషన్ అడుగుతాను. సన్ అనేవాడు ఎగ్జోథెర్మిక్ రియాక్షనా లేకపోతే ఎండోథెర్మిక్ అంటే ఆబ్వియస్లీ అందరూ చెప్తారు సన్‌లో నుండి హీట్ అనేది రిలీజ్ అవుతది కాబట్టి అదొక ఎగ్జోథెర్మిక్ రియాక్షన్ అనేది దానిలో జరుగుతుంది అనే విషయం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ మాత్రం కాల్షియం ఆక్సైడ్ ప్లస్ వాటర్ గివ్స్ రైజ్ టు కాల్షియం హైడ్రాక్సైడ్ ప్లస్ హీట్. ఇది ఇంట్లో సున్నం ఉంటది కదా! సున్నం అన్నమాట. చాలా వరకు రియాక్షన్‌లోన ఈసారి గ్యాస్ అనేది రిలీజ్ అవుతది. సో గ్యాస్ రిలీజ్ అవ్వడానికి మీకు ఏం చెప్పానంటే కుళ్ళిపోయిన పదార్థాలు
ఇప్పుడు చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే రాట్ అండ్ ఫుడ్ కాకుండా డైరెక్ట్ కెమిస్ట్రీ టర్మ్స్‌లో చెప్తున్నా. జింక్ ఉంది కదా! జింక్ అనే ఒక మెటల్ ఉంది. సో, దాని యొక్క పౌడర్‌లా ఉంటది. పౌడర్ కాదు, చిన్న చిన్న గ్రెయిన్స్‌లా ఉంటది. ఈ జింక్‌ని హెచ్‌సిఎల్ యాసిడ్‌లో వేద్దాం. ఎప్పుడైతే హెచ్‌సిఎల్ యాసిడ్‌లో వేసామో దాంట్లో నుండి హైడ్రోజన్ గ్యాస్ అనేది బయటికి వెళ్తుంది. సో, ఈ రకమైన గ్యాస్ అనేది బయటికి వెళ్తుంది, హైడ్రోజన్ గ్యాస్. సార్, హైడ్రోజన్ గ్యాస్ బయటికెళ్ళిందా లేదా మనకెలా తెలుస్తది సార్ అంటే, ఈ ఎక్స్‌పెరిమెంట్ మనమే చేద్దాం అనుకుంటాం. ఉదాహరణకి ఒక ట్యూబ్ తీసుకుందాం. సో, ఇదొక టెస్ట్ ట్యూబ్. సో, ఈ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాక ఈ టెస్ట్ ట్యూబ్‌లోన మనం ఏం చేద్దామంటే ఫస్ట్ యాసిడ్ ఏద్దాం. సో, ఇది హెచ్‌సిఎల్ యాసిడ్ అనుకుందాం. ఇప్పుడు ఎప్పుడైతే హెచ్‌సిఎల్ యాసిడ్ ఏస్తామో దీంట్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే జింక్ ముక్కలు ఉన్నాయి కదా! బయట నుండి తెచ్చుకున్నాం కాబట్టి చిన్న చిన్నవి జింక్ ముక్కలు. అంటే ఇనుము ముక్కలు ఎలా ఉంటాయో సేమ్ అలానే ఐరన్ నీల్స్ లాగా ఉంటాయన్నమాట. సో, ఈ రకమైన జింక్ ముక్కలు ఏసాం. ఎప్పుడైతే దీంట్లో నుండి ఇలా జింక్ ముక్కలు వేసామో ఈ టెస్ట్ ట్యూబ్‌లో వెంటనే ఏమవుతుందంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అవుతది. సార్, గ్యాస్ రిలీజ్ అయిందా లేదా అనుకుని ఎలా తెలుస్తదంటే ఒక పని చేద్దాం. ఇక్కడ ఇదంతటిని క్లోజ్ చేసేద్దాం. చిన్న పైప్ ఒకటి పెడదాం. ఎప్పుడైతే దాంట్లో నుండి గ్యాస్ వేసిన వెంటనే దాన్ని మూసి రబ్బర్‌తో మూసి వేసిన వెంటనే అక్కడ అగ్గిపుల్లని దట్ మీన్స్ మ్యాచ్ స్టిక్స్‌ని పెట్టామనుకోండి, అది టప్ అనే సౌండ్‌తో ఆరిపోద్ది అగ్గి. సో, టప్ అనే సౌండ్‌తో ఫ్లేమ్ అనేది అక్కడ ఆఫ్ అయిపోద్ది. ఎప్పుడైతే ఒక ఫ్లేమ్ అనేది ఆఫ్ అయిపోద్ది వెంటనే మనకేమని అర్థమవుతదంటే అక్కడ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయిందని. సార్, నాకో డౌటు. ఇన్ కేస్ కొన్ని రియాక్షన్‌లోన ఫ్లేమ్ పెడితే ఇంకా బ్రైట్‌గా ఫ్లేమ్ వెలుగుతది కదా సార్ అనుకోనంటే, అలాంటి రియాక్షన్‌లోన ఆక్సిజన్ అనేది బయటకి రిలీజ్ అవుతుంది అనుకొని చెప్పొచ్చు. సో, హైడ్రోజన్ అయితే ఫ్లేమ్ అనేది ఆరిపోవాలి. అదే ఆక్సిజన్ అయితే ఫ్లేమ్ అనేది ఇంకా బ్రైట్‌గా వెలుగుతది. ఇంకొన్ని రియాక్షన్‌లో ఆక్సిజన్ రిలీజ్ అయ్యేటప్పుడు. మరి సార్, కార్బన్ డయాక్సైడ్ కూడా చాలా వరకు ఉంటది కదా! దాన్నెలా ఫైండ్ ఔట్ చేస్తారంటే, ఇంతకుముందు మీకు స్లేకెడ్ లైమ్ చెప్పాను కదా! ఇప్పుడు ఆ స్లేకెడ్ లైమ్ కాన్సెప్ట్ తీసుకున్నట్లయితే, స్లేకెడ్ లైమ్‌కున్న గొప్ప కాన్సెప్ట్ ఏంటి తెలుసా? దాంట్లో గాని కార్బన్ డయాక్సైడ్ వెళ్ళిందా, కార్బన్ డయాక్సైడ్ గ్యాస్ వెళ్తే అది ప్యూర్ వైట్‌గా మారిపోద్ది. ఇక్కడ మీరు చూడండి. ఇక్కడ సెపరేట్‌గా మనం ఒక బాక్స్ తీసుకుందాం. ఆ బాక్స్‌లో ఏం చేద్దామంటే CaO తీసుకుంటాం. కాల్షియం ఆక్సైడ్‌ని. ఎప్పుడైతే ఈ కాల్షియం ఆక్సైడ్ దీంట్లోనికి మనము ఈ ట్యూబ్‌ని ఇంకా కాస్త పెద్దగా పెంచి దీంట్లో రిలీజ్ చేస్తాం. ఇన్ కేస్ మనం రియాక్షన్ చేసేటప్పుడు గాని ఒకవేళ కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయిందా, అది ఎలాగో ట్యూబ్ ఇక్కడ పెట్టేసాం కాబట్టి ఆ గ్యాస్ అంతా ఇక్కడికి వెళ్తది. ఇది గాని ఇన్ కేస్ వైట్‌గా మారిపోయిందా CaO అనేది, దాని అర్థం వెంటనే మనం అర్థం చేసుకుంది అది కార్బన్ డయాక్సైడ్ రిలీజ్ అయింది అనుకోని. సో, దీన్ని బట్టి 3 టైప్ ఆఫ్ గ్యాసెస్ అనమాట. హైడ్రోజన్ గ్యాస్ అంటే ఫ్లేమ్ ఆరిపోద్ది. ఆక్సిజన్ గ్యాస్ ఫ్లేమ్ ఇంకా బ్రైట్ అవుతది. అండ్ కార్బన్ డయాక్సైడ్ అంటే CaOని వైట్‌గా మారిపోద్ది. అంటే స్లేకెడ్ లైమ్ అనమాట. లైమ్ వాటర్‌ని ఇంకా వైట్‌గా మార్చేస్తది. ఇది కాన్సెప్ట్. సో, ఇక్కడ మనం రియాక్షన్‌లో ఏమున్నాయో ఒకసారి చూద్దామా? రియాక్షన్‌లో చూసుకున్నట్లయితే జింక్ ఎప్పుడైతే హెచ్‌సిఎల్‌తో రియాక్ట్ చేస్తామో, అంటే జింక్ అనేది ఒక మెటలు, హెచ్‌సిఎల్ అనేది ఒక యాసిడ్. సో, యాసిడ్‌తోని ఎప్పుడైతే మెటల్‌ని రియాక్ట్ చేస్తామో ఇక్కడ ఏమొస్తుందంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ అయింది. ఓకేనా? అయితే జింక్ క్లోరైడ్ అనే సాల్ట్ రిలీజ్ అయింది. దాని సంగతి పక్కన పెడదాం. తర్వాత ఇనుము ఉంది కదా! ఫెర్రస్ అంటే ఇనుము. ఇనుముని సల్ఫ్యూరిక్ యాసిడ్‌తో రియాక్ట్ చేయిస్తుంటే ఇక్కడ కూడా హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయింది. సార్, ఈ రియాక్షన్‌లు కష్టంగా ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలంటే ఒక పని చేయండి. నెక్స్ట్ వీడియో చేస్తున్నాను. ఆ వీడియోలో ఈ ఈక్వేషన్స్ ఎలా ఫార్మ్ అవుతున్నాయి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది మీరు చూసాక ఇంక నెక్స్ట్ వచ్చి ఈ వీడియో చూడండి. ఇంకా క్లారిటీ వచ్చేస్తదనమాట. ఓకేనా? సో, ఇక్కడ ఒక్కటే గుర్తుంచుకోండి. ఈ ఎగ్జామ్‌లో ఇది అడిగితే మాత్రం మీరు ఒకటే గుర్తుంచుకోండి. యాసిడ్‌లో మెటల్స్ ఎప్పుడైనా వేస్తే గ్యాసెస్‌ని రిలీజ్ చేస్తాయి. మోస్ట్ కేసెస్‌లో అయితే హైడ్రోజన్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తుంది అనేది గుర్తుంచుకోండి. ఈవెన్ సోడియం కార్బోనేట్ కూడాను హెచ్‌సిఎల్‌తో రియాక్ట్ చేస్తే కార్బన్ డయాక్సైడ్ అనేది రిలీజ్ అయింది. దీనికి ఈ టెస్ట్ అనేది బాగా పనికొస్తదనమాట. ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక మేజర్ థింగ్ ఏంటంటే ఇక్కడున్న వాటి పేర్లు చెప్తాను. ఒకసారి వాటి రాసుకోండి. ఫస్ట్ జింక్, తర్వాత హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఎప్పుడైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఇక్కడ జింక్ క్లోరైడ్ వచ్చింది. దాని తర్వాత ఇది హైడ్రోజన్ గ్యాస్. తర్వాత ఇది ఫెర్రస్ అంటే ఇనుము. ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్. ఇది సోడియం కార్బోనేట్. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇది ఫెర్రస్ సల్ఫేట్. ఇది సోడియం క్లోరైడ్. సో, ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ కూడా మీరు రాసుకోవాలి. సో దట్ మీకు ఈ లెసన్ కంప్లీట్ అయ్యేటప్పటికి టోటల్‌గా 30 నేమ్స్ వస్తాయి. సో, మీకు ఇంకేం కన్‌ఫ్యూజన్ ఉండదు. మీరు ఇక నుంచి ఏ రియాక్షన్ చూసినా సరే ఇలాంటివి కూడా అబ్జర్వ్ చేస్తారు. అదేంటంటే ఎప్పుడైనా రియాక్షన్‌లోన ప్రెసిపిటేట్లు ఫార్మ్ అవ్వచ్చు. ప్రెసిపిటేట్ అంటే మీకు ముందే చెప్పాను ఇన్సాల్యుబుల్ మెటీరియల్ అనుకోని. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే మట్టిని వాటర్‌లో వేసామనుకోండి. కాసేపు అయిన తర్వాత ఆ 2 కూడాను రియాక్షన్ చేసి మట్టి అంతా కింద ఉండిపోద్ది. పైకనమాట వాటర్ మాత్రం మిగిలిపోద్ది. ఆ కింద మిగిలిపోయిన దాన్ని ఏమంటారంటే ఇన్సాల్యుబుల్ మెటీరియల్ దట్ ఈస్ ప్రెసిపిటేట్ అంటారు. సో, ఇక్కడ ఒక ట్యూబ్ తీసుకున్నామనుకోండి. కొన్ని సార్లు రియాక్షన్ చేసేటప్పుడు దాంట్లోననమాట కింద అడుగున మిగిలిపోద్ది. సో, ఇన్సాల్యుబుల్ మెటీరియల్ అంతా కూడాను. దీన్నే మనం ప్రెసిపిటేట్ అంటాం. దీనికి ఏదైనా బెస్ట్ ఎగ్జాంపుల్ ఉందా సార్ అనుకునంటే చెప్తాను చూడండి. ఉదాహరణకి పొటాషియం అయోడైడ్. ఇక్కడ పేరు చెప్తున్నాను చూడండి. KI అంటే పొటాషియం అయోడైడ్ అనమాట. సో, ఈ పొటాషియం అయోడైడ్‌ని ఇక్కడ PB3 అంటే లెడ్, NO3 అంటే నైట్రేట్ అనమాట.
సో PB3 NO3 ట్వైస్. సో లెడ్ నైట్రేట్ NO3 వచ్చిందంటే నైట్రేట్ అని చదవండి. లెడ్ నైట్రేట్తో లింక్ చేస్తే ఇక్కడ PbI2 లెడ్ అయోడిన్ అనే కింద ప్రెసిపిటేట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో మీకు ప్రెసిపిటేట్కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. బంగారము అదే రకంగా కాపరు ఈ రెండింటిని కూడాను సేమ్ ఇలానే వేడి చేస్తారనమాట. బాగా వేడి చేసినప్పుడు ఏమవుతుందంటే దాంట్లో ఉన్న బంగారము కాపర్ను చిన్నగా సపరేట్ అవుతుంది. దాంతోపాటు దాంట్లో ఏదైనా ఇంప్యూరిటీస్ ఉన్నాయనుకోండి, ఆ ఇంప్యూరిటీస్ అన్నీ కూడాను కిందకి వెళ్ళిపోతాయి అనమాట. సో అవి ఇక్కడ రియాక్షన్లో ఏమవుతుందంటే ఆ కిందంతా కూడా మట్టి ముద్దలా వచ్చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే ఇంకేం లేదు, రియాక్షన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు చాలా వరకు కూడా వచ్చేస్తుంది అనమాట. ఇదంతా కూడా ఏ స్టేట్లో ఉందంటే సాలిడ్ స్టేట్లో ఉంది అనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏం చెప్పాలంటే ఇక్కడ ఒక రియాక్షన్ చూడండి. H2+Cl2 గివ్స్ రైజ్ టు 2HCl. సో ఇక్కడ ముందుకు 2 ఎందుకు వచ్చింది అనేది మనకు పెద్ద క్వశ్చన్. సో ఈ టైప్ ఆఫ్ వాటిని ఏమంటామంటే బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అంటారు. సో ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడానికి ఈ 2 అనే దాన్ని పెట్టారు. సో ఏంటి బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ ఎన్ని టైప్స్, ఒకవేళ కష్టమైన ఈక్వేషన్ మనకి ఎగ్జామ్లో ఇస్తే మనం ఎలా బ్యాలెన్స్ చేయాలి అనేది పెద్ద పెద్ద క్వశ్చన్స్. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా వరకు ఎగ్జామ్లో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మన పాలిసెట్ కోర్సులో కూడా వీటి గురించి చాలా ఎక్కువగా కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ చేస్తాం, ఆన్సర్ చేస్తాం, టఫెస్ట్ థింగ్స్ కూడా చేస్తూ ఉంటాం. సో ఒకసారి వీటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. సో స్టే ట్యూన్, రెడీ అండ్ గో.